ఒక్కసారి ఊహించండి, మీ ఫోన్లో ఉన్న ఒక యాప్ మీ డబ్బుని మాత్రమే కాదు, మీ పర్సనల్ డేటాను కూడా దోచుకునే అవకాశం ఉంది. లోన్ యాప్ పేరుతో వేధింపులు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్ పేరుతో కోట్ల రూపాయల మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బులు లాగేయడం, ఇవన్నీ ఇప్పుడు సాధారణ సైబర్ ఫ్రాడ్లుగా మారిపోయాయి. ఇలాంటి మోసాలకి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక భారీ స్థాయిలో ఆపరేషన్ మొదలుపెట్టింది. వేల సంఖ్యలో మొబైల్ యాప్స్పై నిషేధం విధించడంతో పాటు లక్షల కొలది సిమ్ కార్డ్స్, IMEI నెంబర్స్ను బ్లాక్ చేసింది. అసలు ఎన్ని యాప్స్పై వేట్ పడబోతోంది, ఎంత డబ్బుని కాపాడారు, ఎన్ని యాప్స్ పైన వేట్ పడింది, అంతకంటే ముఖ్యంగా మన సైబర్ ఫ్రాడ్ నుంచి ఎలా సేఫ్గా ఉండాలో డీటెయిల్గా వీడియోలో చెప్తాను. సైబర్ మోసాలకి గురవ్వకుండా ఉండాలంటే, మీ డేటా చోరీ అవ్వకుండా ఉండాలంటే, మీ జేబులకి కన్నం పడకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇలా ఎవరైనా కనుక సైబర్ ఫ్రాడ్కు గురయ్యే అవకాశం ఉంది అని అనుకున్నా కూడా వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లోక్సభకు తీసుకొచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారంగా 2026 జూన్ 30 నాటికి దేశంలో ఏకంగా 3718 మొబైల్ అప్లికేషన్స్ని బ్యాన్ చేశారు. ఇందులో అనుమానాస్పద కార్యకలాపాలకి పాల్పడుతున్నటువంటి యాప్స్తో పాటుగా మోసపూరిత లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. అంటే ఫోన్లో కనిపించేటువంటి ప్రతి యాప్ నిజమైనదే అని నమ్మే రోజులు పోయాయి. ఇక ఒక యాప్కి మంచి రివ్యూస్ ఉన్నాయనో, అట్రాక్టివ్ ఆఫర్ వస్తుందనో వెంటనే ఇన్స్టాల్ చేస్తే తర్వాత దాని అసలు రూపం బయటపడే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సైబర్ క్రిమినల్స్ కేవలం ఒక యాప్తో ఆగిపోవడం లేదు. ఒకసారి మీ ఫోన్లోకి వచ్చాక పర్సనల్ ఇన్ఫర్మేషన్ని, మీ కాంటాక్ట్స్ని, మీ బ్యాంక్ డీటెయిల్స్ని, మీకు వచ్చే OTPలని, డివైస్ పర్మిషన్స్ లాంటివి వాటిని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఇన్స్టాంట్ లోన్ పేరుతో యాప్స్ డౌన్లోడ్ చేయించి తర్వాత అధిక వడ్డీలు, బెదిరింపులు, కాంటాక్ట్ లిస్ట్కు కాల్స్ చేయడం వంటి దారుణాలకు కూడా పాల్పడిన ఘటనలు గతంలో చాలానే చూసాం. అందుకే ప్రభుత్వం సస్పీషియస్ యాప్స్పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. కేవలం అప్లికేషన్స్ అనే కాదు, వాటి వెనుక పనిచేసేటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ పైన కూడా కేంద్రం ఇప్పుడు ఫోకస్ పెట్టింది. పోలీసులు గుర్తించినటువంటి అనుమానాస్పద క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డ్స్ని బ్లాక్ చేశారు. అలాగే 5.77 అంటే సుమారుగా 6 లక్షల IMEI నెంబర్ని కూడా బ్లాక్ చేసినట్టుగా కేంద్రం తెలిపింది. అంటే ఒక ఫ్రాడ్స్టర్ ఒక సిమ్ తీసుకొని మోసం చేసి తర్వాత మరో సిమ్తో మళ్ళీ అదే పని చేసే అవకాశాన్ని తగ్గించేందుకు కూడా నెట్వర్క్ లెవెల్లోనే చర్యలు తీసుకుంటున్నారన్నమాట. కానీ సైబర్ ఫ్రాడ్లో అసలు పెద్ద వెపన్ ఏంటో తెలుసా? టెక్నాలజీ ఒకటే కాదు, మన భయం, మన ఆశ, మన తొందరపాటు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీరు సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ రిటర్న్స్ వస్తాయి, మీ లోన్ అప్రూవ్ అయింది, ఇలాంటి మాటలతో కల్లిబుల్లి మాటలు చెప్పి మనల్ని అట్రాక్ట్ చేసి మనల్ని పానిక్లో నెట్టేస్తున్నారు. మనం ఆలోచించే లోపే OTP చెప్పేస్తారు, లింక్ క్లిక్ చేయిస్తారు, లేదా మనీ ట్రాన్స్ఫర్ మొత్తం వాళ్ళ అకౌంట్లోకి చేయిస్తారు. అందుకే సైబర్ క్రైమ్ను అరికట్టడం అంటే క్రిమినల్స్ను పట్టుకోవడం మాత్రమే కాదు, ప్రజలని కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక ఇదే విషయంలో కేంద్రం ఏర్పాటు చేసినటువంటి సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే SFC-RMS ఇది కీలకంగా మారింది. ఈ వ్యవస్థ ద్వారా సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ని చాలా స్పీడప్గా గుర్తించి డబ్బు వేరే ఒక అకౌంట్లోకి వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం అని చెప్తున్నారు. ఇక కేంద్రం చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా ఇప్పటి వరకు 32.80 లక్షలకు పైగా కంప్లైంట్స్ని రిజాల్వ్ చేశారు. ఇక ఈ యాక్షన్స్ ద్వారా సుమారుగా 11,158 కోట్ల రూపాయల సైబర్ క్రిమినల్స్ని వాటికి చేతికి వెళ్లకుండా, అంటే ఈ అమౌంట్ని వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా కాపాడినట్టుగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే ఈ నెంబర్స్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సైబర్ ఫ్రాడ్లో చాలా స్పీడ్, అంటే వీళ్ళు మనం చేసేటువంటి ఆ ఫ్రాడ్స్లో మనం ఎంత వేగంగా రియాక్ట్ అయితే, ఎంత వేగంగా మనం దాన్ని అడ్డుకోగలిగితే అదే చాలా కీలకం. స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
మీరు మోసపోయిన తర్వాత కొన్ని గంటలాగి మెల్లగా వెళ్ళి కంప్లైంట్ చేస్తే డబ్బులు ఇప్పటికే ఎన్నో బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోయి కూడా ఉండొచ్చు. అందుకే ఇక్కడ స్పీడ్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. కానీ వెంటనే రిపోర్ట్ చేస్తే ట్రాన్సాక్షన్ని ఫ్రీజ్ చేయడానికి, మనీ ట్రయల్ను ట్రేస్ చేయడానికి అవకాశం పెరుగుతుంది. అందుకే సైబర్ ఫ్రాడ్ జరిగితే తర్వాత చూద్దామని ఎవరైతే అనుకుంటారో అది అస్సలు పనికిరాదు. ఇక సైబర్ క్రిమినల్స్ ఉపయోగిస్తున్న మరో పెద్ద మార్గం మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్. సాధారణంగా ఒక వ్యక్తి అకౌంట్స్ని మరొకరికి ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగిస్తే దాన్నే మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్గా పరిగణిస్తారు. సో ఫ్రాడ్ ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఎలాంటి అకౌంట్స్లోకి ఈ మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్లోకి పంపించి వాళ్ళు మారుస్తున్నారు. అంటే మీకు అకౌంట్ ఉంటుంది, కానీ అకౌంట్ డీటెయిల్స్ సంబంధించి ఒక వ్యక్తి మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెడతారు, కానీ అది కేవలం ఇలాంటి ఫ్రాడ్స్ కోసం ఉపయోగించే అకౌంట్స్గానే మూలిగిపోతాయి అంతే. దాంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉండవు, అఫీషియల్ రికార్డ్స్ ఉండవు, డాక్యుమెంటేషన్ ఉండదు. అక్కడి నుంచి ఆ మ్యూల్ అకౌంట్స్ నుంచి అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేస్తూ అసలు నేరగాడిని గుర్తించడం అంటే చాలా కష్టం. మార్చే ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళు. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి డీటెయిల్స్ ఎన్నెన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు దీని చైన్ లింక్ని. సో ఫేక్ అకౌంట్స్, ఒక ఫ్రాడ్ అకౌంట్స్లో నుంచి మల్టిపుల్ అకౌంట్స్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో చాలా కష్టంగా మార్చే ప్రయత్నం చేస్తారంట. ఇప్పుడు ఈ మ్యూల్ అకౌంట్స్ పైన ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏంటి ఈ మ్యూల్ అకౌంట్స్? సో కేంద్రం వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా 2026 జూన్ 30 తేదీ కల్లా 32.8 లక్షల ఫేక్ మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ని గుర్తించారంట. వాటి ద్వారా జరగాల్సినటువంటి సుమారు 25,698 కోట్ల రూపాయల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ని కూడా ప్రభుత్వం అడ్డుకుంది. అంటే సైబర్ ఫ్రాడ్ని కేవలం ఫోన్ లేదా యాప్ స్థాయిలోనే కట్టడి చేయకుండా, అక్కడి వరకే పరిమితం కాకుండా, డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఏ అకౌంట్లోకి తిరుగుతోంది, ఎవరు ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఫైనాన్షియల్ ట్రయల్ని కూడా ట్రాక్ చేస్తున్నారని గవర్నమెంట్ చెప్తోంది. ఈ మొత్తం ఆపరేషన్లో ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మాత్రమే పనిచేయడం లేదు. పలు గవర్నమెంట్ ఏజెన్సీస్తో పాటు టెక్నాలజీ కంపెనీస్ హెల్ప్ కూడా తీసుకుంటున్నట్టుగా కేంద్రం చెప్పింది. అంటే ఒకవైపు సస్పీషియస్ యాప్స్ని గుర్తించడం, మరోవైపు సిమ్లు, IMEI నెంబర్స్ కానీ వాటిని బ్లాక్ చేయడం, ఇంకోవైపు సస్పీషియస్ బ్యాంక్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం, ఇలా సైబర్ క్రైమ్ నెట్వర్క్ను అనేక వైపుల నుంచి టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మనకు వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్, మనం సైబర్ ఫ్రాడ్కు గురైతే ఏం చేయాలి మరి? దీనికోసం ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని అందుబాటులోకి తెచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినా, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అయినా, డిజిటల్ అరెస్ట్ అయినా, స్కామ్ అయినా, ఫేక్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మోసం జరిగిన సోషల్ మీడియా క్రైమ్ అయినా కంప్లైంట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ని మనం ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే 1930, ప్లీజ్ డూ రిమెంబర్ 1930, ఈ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు వెంటనే రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక గోల్డెన్ రూల్ కూడా ఉంది. ఫ్రాడ్ జరిగిందని తెలిసిన వెంటనే రిపోర్ట్ చేయాలి. ఆలస్యం చేస్తే మనీ రికవరీ ఛాన్సెస్ కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి డబ్బు పోయింది కదా, ఇక తిరిగి రాదు అని ఊరుకోవడం చాలా పెద్ద మిస్టేక్. అయితే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటున్నా మన సైడ్ నుంచి కూడా కొన్ని బేసిక్ ప్రికాషన్స్ డెఫినెట్గా పాటించాల్సిందే. అన్నోన్ లింక్స్పై క్లిక్ చేయకండి. అవసరమైనటువంటి యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేయండి. అనవసరమైనటువంటి వాటిపై క్లిక్ చేసి వాటిని ఇన్స్టాల్ చేసి అనవసరంగా ఫ్రాడ్కు గురవ్వకండి. ఏ యాప్ అడిగినటువంటి ప్రతి పర్మిషన్ని, మీరు డౌన్లోడ్ చేసిన ఏ యాప్ అయినా సరే అడిగిన ప్రతి పర్మిషన్ని బ్లైండ్గా అలో అని క్లిక్ చేయకండి. అంటే వాటిని పర్మిషన్ ఇస్తున్నట్టుగానే మీరు క్లిక్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫీషియల్స్, పోలీస్, గవర్నమెంట్ ఆఫీసర్స్ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి OTP అనో, పిన్ అనో, పాస్వర్డ్ లేదా బ్యాంక్ డీటెయిల్స్ అని అడిగితే అస్సలు ఇవ్వకండి. ముఖ్యంగా ఇప్పుడే డబ్బు పంపాలి, లేదంటే అకౌంట్ అరెస్ట్ లేదా బ్లాక్ అవుతుంది అంటూ ఎవరైనా మిమ్మల్ని ప్రెజర్ చేస్తే అదే పెద్ద బిగ్గెస్ట్ వార్నింగ్ సిగ్నల్ గమనించండి. ఇక డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ విషయంలో అయితే మరింత జాగ్రత్త అవసరం. పోలీస్, CBI, ED, కస్టమ్స్ లేదా ఇతర గవర్నమెంట్ ఏజెన్సీస్ పేర్లు చెప్పి వీడియో కాల్లో విచారణ చేస్తున్నట్టుగా నటించడం, భయపెట్టడం, డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి మళ్ళీ వేధించడం, ఇబ్బంది పెట్టడం, వార్నింగ్ లాంటివి చేస్తే ఇవన్నీ ఫ్రాడ్లో భాగం కావచ్చు.
నిజమైనటువంటి అధికారులు ఫోన్ లేదా వీడియో కాల్లో భయపెట్టి మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బంతా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు. కాబట్టి భయపడకుండా కాల్ కట్ చేసి అఫీషియల్ ఛానల్స్ ద్వారా వెరిఫై చేయండి. ఇక మరోవైపు ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ కూడా ఇప్పుడు చాలా డేంజరస్గా మారాయి. సోషల్ మీడియాలో అట్రాక్టివ్ ప్రాఫిట్స్ చూపించడం, వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్లో యాడ్ చేయడం, మొదట చిన్న మొత్తానికి ప్రాఫిట్ని చూపించి నమ్మకం కలిగించడం, తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించడం, చివరికి విత్డ్రాల్ చేయకుండా మాయం కావడం. ఇలాంటి స్కామ్స్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి. గ్యారంటీడ్ హై రిటర్న్స్ అనే మాట కనిపిస్తే ఆపర్చునిటీ దొరికింది కదా అని అనుకునే దానికంటే కూడా డేంజర్ అని మాత్రం గుర్తించండి. సైబర్ క్రిమినల్స్ టెక్నాలజీని ఎంత వేగంగా మార్చుకుంటున్నారో గవర్నమెంట్ కూడా అదే స్థాయిలో సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ప్రజలకు అవేర్నెస్ కల్పించేందుకు ఎస్ఎంఎస్లు, టీవీ అడ్వర్టైజ్మెంట్స్, రేడియో క్యాంపెయిన్స్, డిజిటల్ మీడియా ద్వారా మెసేజెస్ పంపుతున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఎందుకంటే ఒక ఫ్రాడ్స్టర్ని పట్టుకోవడం దానికంటే కూడా ఒక వ్యక్తి ఫ్రాడ్కు గురి కాకుండా ముందే అలర్ట్ చేయడం చాలా ఎఫెక్టివ్. మొత్తంగా చూస్తే 3718 యాప్స్ బ్యాన్ చేయడం, 15.75 లక్షల పైగా సిమ్ కార్డులని బ్లాక్ చేయడం, 5.77 లక్షల IMEI నెంబర్స్ని బ్లాక్ చేయడం, 32.80 అంటే సుమారుగా 32,80,000కు పైగా సైబర్ ఫ్రాడ్ కంప్లైంట్స్ని పరిష్కరించడం, 11,158 కోట్లను కాపాడడం, 32.8 లక్షల మ్యూల్ అకౌంట్స్ని గుర్తించడం, 25,698 కోట్ల రూపాయల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ని అడ్డుకోవడం. ఇవన్నీ సైబర్ క్రైమ్పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. దాని యొక్క తీవ్రతను కూడా చూపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చివరిగా ఒక విషయం చాలా క్లియర్. సైబర్ సెక్యూరిటీ అంటే గవర్నమెంట్ బాధ్యత మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. ఒక అన్నోన్ లింక్ని క్లిక్ చేయకుండా డెఫినెట్గా ఉండండి. అన్నోన్ లింక్స్పై క్లిక్ చేయకండి. ఒక సస్పీషియస్ యాప్ని ఇన్స్టాల్ చేయకపోవడం, ఓటీపీని ఎవరికి షేర్ చేసుకోకపోవడం, ఫ్రాడ్ జరిగిన వెంటనే 1930కి రిపోర్ట్ చేయడం. ఇవే మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అంటే మనం ముందస్తుగా ఇటువంటి చర్యలు తీసుకుంటే, ఇటువంటి విధానాలు పాటిస్తే మన డబ్బుని ఇంకొక అకౌంట్లోకి వెళ్లకుండా కొంత కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్కి మన ఫోన్ ఒక టార్గెట్ కావచ్చు, కానీ మన అవేర్నెస్ అతనికి బిగ్గెస్ట్ బ్యారియర్. ఒక్క తప్పు క్లిక్తో డబ్బు పోయే అవకాశం ఉంది, కానీ ఒక్క సరైనటువంటి నిర్ణయం మన మొత్తం సేవింగ్స్ని కాపాడవచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండండి, వెరిఫై చేయండి, సస్పీషియస్ యాక్టివిటీ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ కూడా చేయండి. సైబర్ క్రైమ్ని పూర్తిగా ఆపడం కష్టమే కావచ్చు, కానీ మన జాగ్రత్తతో దాని బారిన పడకుండా ఉండడం మాత్రం మన చేతిలో ఉన్న పని. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో చాలా డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఎలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది, అది మల్టిపుల్గా ఎలా స్ప్లిట్ అవుతుంది అనేది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలా అట్రాక్ట్ అయిపోయే ఇన్వెస్ట్మెంట్స్ అనో లేకుంటే రకరకాల ఆఫర్ల పేరిట యాప్లు ఇన్స్టాల్ చేస్తున్నా, వెబ్సైట్ని క్లిక్ చేస్తున్నా, లింక్స్ని క్లిక్ చేస్తున్నా, వాళ్ళ డబ్బులు పోయే అవకాశం ఉంది. వాళ్ళ డబ్బుల్ని మీరు కాపాడాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళని కూడా అవేర్ చేయండి.